దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పల్స్ హార్ట్ హాస్పిటల్ నుంచి ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ మల్లాది సాయి చంద్ర గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. హాయ్ అండి. సాయి చంద్ర గారు, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటండి? ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ అనేది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం అండి, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో. సో బేసిక్గా ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు మోకాలు కానీ తుంటిలో కానీ ఇది మనం చూడం. ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ద షోల్డర్ పేషెంట్స్, షోల్డర్ జాయింట్ సఫరింగ్ విత్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షోల్డర్ జాయింట్లోనే మనం ఇది ఎక్కువ చూస్తున్నాం అనమాట. ఓకే, ఏంటంటే వాళ్ళకి జాయింట్ పట్టేస్తుంది. సో యూజువల్గా ఇది బాల్ అనుకోండి, ఇది సాకెట్ అనుకోండి, ఇది బంతి గిన్నె ఆకారంలో ఉంటుంది షోల్డర్ జాయింట్. సో ఇది గ్లీనాయిడ్, ఇది హ్యూమరల్ హెడ్. దీంట్లో ఇలా కదులుతూ ఉంటుంది. ఇలా పైకి లేవడం, ఇలా కింద కండం, ఇలా ముందు కండం, ఇలా వెనక్కి రావడం, ఇంటర్నల్ రొటేషన్, ఎక్స్టర్నల్ రొటేషన్, ఈ మూమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫ్రోజన్ షోల్డర్లో ఏమవుతుందంటే, ఇది క్యాప్సూల్ ఉంటుంది కదండి, ఈ క్యాప్సూల్ అనేది టైట్ అయిపోతుంది. ఓకే, క్యాప్సూల్ టైట్ అయిపోయి కదలదు అనమాట. సో ఇది బేసిక్గా చెప్పాలంటే ఇది ఎక్కడెక్కడ చూస్తామంటే డయాబెటిక్ పేషెంట్స్లో, పార్కిన్సోనిజం పేషెంట్స్లో, హైపోథైరాయిడిజం పేషెంట్స్లో, గుండె జబ్బులు వచ్చి తర్వాత ఎక్కువ రోజులు మంచం మీద ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, తర్వాత స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎక్కువ రోజులు హాస్పిటల్లో బెడ్స్లో ఉన్న వాళ్ళు, పార్కిన్సోనిజం పేషెంట్స్, వీళ్ళల్లో ఈ ఫ్రోజన్ షోల్డర్ చూస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే పెయిన్. సార్ చెయ్యి పైకి లేపలేకపోతున్నాం, వెనక్కి అనలేకపోతున్నాం, షర్ట్ వేసుకోలేకపోతున్నాం, తల దూవుకోలేకపోతున్నాము, ఈ పనులు చేసుకోలేకపోతున్నామని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఓకే, దీన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోవచ్చు అంటారండి మనం? అంటే ఒక యూజువల్గా ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్, 90% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీతో ఈ షోల్డర్ పెయిన్స్, ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది తగ్గుతుందండి. దీనికి ఇంకొక పేరు ఏంటంటే పెరియార్థరైటిస్ షోల్డర్, దానికి ఇంకో పేరు అడ్హెసివ్ క్యాప్సులైటిస్. ఓకే, సో ఇది సెల్ఫ్ లిమిటింగ్ అనమాట. అంటే యూజువల్గా 90% ఆఫ్ ద పేషెంట్స్లో ఒక 1 ఇయర్ లోపల తగ్గిపోతుంది. కానీ పేషెంట్స్కి ఏంటంటే ఒక 1 మంత్ 2 మంత్స్ చూస్తారు, ఆ నొప్పులు భరించలేరు, ఫిజియోథెరపీకి కూడా వాళ్ళు కోఆపరేట్ చేయలేరు, విపరీతమైన పెయిన్స్ ఉంటాయి, నా వల్ల కావడం లేదు సార్, అసలు ఏ మందులు వేసుకున్నా తగ్గడం లేదు, ఫిజియోథెరపీ చేసినా తగ్గడం లేదు అని కొంతమంది వస్తూ ఉంటారు. ఓకే, అటువంటప్పుడు ఆప్షన్ అంటే సర్జరీకి అట్లా వెళ్ళొచ్చా అండి? దానికి ఆప్షన్ ఉంటుందా? మెడిసిన్ ఫస్ట్ లైన్ ఈజ్ ఆల్వేస్ టాబ్లెట్స్ అండి, ఎన్ఎస్ఐడ్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. తర్వాత ఇందాక చెప్పినట్టు ఫిజియోథెరపీ, అల్ట్రాసోనిక్ థెరపీ. ఓకే, దీంతో తగ్గిపోతుంది. ఎవరైతే ఇక తగ్గడం లేదో, అసలు ఫిజియోథెరపీ కోఆపరేట్ చేయడం లేదో, చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, లేదా మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా అని అది ఇంకో ప్రొసీజర్ ఉంది. సో ఈ మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా అంటే ఏంటంటే, మనము మత్తిచ్చి ఈ షోల్డర్లో ఉన్న అడేషన్స్ రిలీజ్ చేస్తాం అన్నమాట, బ్రేక్ చేస్తాం. ఓకే, దీంట్లో ఉన్న కాంప్లికేషన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ బోన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఆ ప్రాసెస్లో అంటే బోన్స్ వీక్గా ఉన్నాయి అనుకోండి, పేషెంట్కి ఒక 60-70 ఏళ్ళు ఉన్నాయి, చాలా ఆస్టియోపోరోటిక్గా ఉన్నారు, సో మనం చాలా జాగ్రత్తగా చేయాలి. సో అందుకని కొంతమంది సర్జన్స్ ఈ ప్రొసీజర్ చేయరండి. సో డైరెక్ట్ ఇక ఆర్థ్రోస్కోపీ అడ్వైస్ చేస్తారు. ఓకే, సో ఆర్థ్రోస్కోపీ మీరు వినే ఉంటారు, చిన్న చిన్న పోర్ట్స్ పెట్టి మనము జాయింట్లోకి వెళ్ళి ఎక్కడైతే అడిషన్స్ ఉన్నాయో దాన్ని క్లియర్ చేస్తాం. క్యాప్సూల్ టైట్గా ఉంటుంది మేడం, దాన్ని ఆర్ఎఫ్ వాడి క్యాప్సూల్ని రిలీజ్ చేస్తాం అనమాట. ఓకే, దీనికి ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం ఉంటుందా అండి? ఫస్ట్ మనం ఎక్స్రే చేయిస్తాం మేడం. సో ఎక్స్రేలో నార్మల్ ఉంటుంది. సో ఎంబటే పేషెంట్కి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఎక్స్రే నార్మలే ఉంది కదా, మరి ప్రాబ్లం ఏంటి? అంటే ఎక్స్రేలో మనకు ఐడెంటిఫై చేయలేమా? ఎక్స్రే నార్మల్ గానే ఉంటుంది. ఎక్స్రేలో ఏం తెలుస్తుంది అంటే, షోల్డర్ లో ఏమైనా ఫ్రాక్చర్ ఉందా, కింద పడ్డారు అనుకోండి పేషెంట్, ఎక్స్రే చేస్తాం కదండి, ఏమైనా ఫ్రాక్చర్ ఉందా, దెబ్బ తాకిందా, తర్వాత ఏమైనా ఏసీ జాయింట్ ఇంజురీ ఏమైనా ఉందా, ప్రాక్సిమల్ హెమరేజ్ ఫ్రాక్చరా, క్లావికల్ ఫ్రాక్చరా ఏంది, లేదా ఏమైనా డిస్లొకేషన్ ఉందా, ఏమైనా సబ్లక్సేషన్ ఉందా, ఇవి తెలుస్తాయి ఎక్స్రేలో. లేదంటే మనం షోల్డర్ జాయింట్ అరిగిందా, షోల్డర్ జాయింట్ అరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ హ్యూమరల్ హెడ్ అనేది ఇట్లా పైకి వెళ్తుంది,
ఇక్కడ గీసుకుంటా ఉంటుంది అనమాట యాక్రోమియానికి. యాక్రోమియో హ్యూమరల్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది, ఇవి తెలుస్తాయి ఎక్స్రేలో. అంతేగాని ఈ క్యాప్ష్యూల్ టైట్ అయిందా, యాక్సిలరీ పౌచ్ ఎట్లుంది, కఫ్ ఎలాగుంది, ఇవి తెలియదు అనమాట. ఓకే, అంటే చూడడానికి ఎంఆర్ఐ చేయాలి. ఇవన్నీ చూడడం కోసం ఎంఆర్ఐ కంపల్సరీ. అవును మేడం. ఓకే, అయితే ఇది ఎక్కువగా నార్మల్ పీపుల్లో రాదా? అంటే ఎక్కువ మీరు అన్నట్టుగా షుగర్ ఉన్న వాళ్ళలో, థైరాయిడ్ ఉన్న వాళ్ళనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే నార్మల్ పీపుల్కి రాదని అనడం లేదండి, నార్మల్ పీపుల్లో కూడా వస్తుంది. బట్ ఎక్కువ మందికి డయాబెటిక్ పేషెంట్స్ ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ సిమ్టమ్స్ కనబడుతున్నాయంటే వాళ్ళని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మీకు డయాబెటీస్ ఉందా, మీకు ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, మీకు ఏమైనా లైక్ గుండె జబ్బులు ఏమైనా ఇంతకుముందు వచ్చినాయా, ఏమైనా స్ట్రోక్ వచ్చిందా, ఇవన్నీ అడుగుతాం అనమాట. వీళ్ళలో కామన్గా వస్తుంది. సిమ్టమ్స్ అంటే నార్మల్గా వచ్చే మనకు మామూలుగా పెయిన్స్ వస్తుంటాయి, అట్లాంటి పెయిన్స్ ఏ ఉంటాయి దీనికి పర్టికులర్గా ఇంకేమైనా? నార్మల్ పెయిన్స్ అంటే మేడం ఇప్పుడు ఒక 1 వీక్ 2 వీక్స్లో తగ్గిపోతుంది. వీళ్ళకి అట్లా కాదు, వాళ్ళే చెప్తారు సార్ నాకు 1 మంత్ నుంచి తగ్గడం లేదు సార్, 2 మంత్స్ నుంచి తగ్గడం లేదు, నేను చాలా మందులు వాడాను, మందులు వాడినా ఉపయోగం లేదు, ఫిజియోథెరపీకి వెళ్ళాను, ఫిజియోథెరపీ వల్ల కూడా నాకు సెట్ అవ్వలేదు అని వాళ్ళే చెప్తారు. ఎక్కువ మంత్స్ అట్లా కంటిన్యూ అవుతుంటే మనం దీని కింద ఇది కానీ కఫ్ మజిల్స్, రొటేటర్ కఫ్ ఏమైనా జినిగిందా లేదని చూడాలి. ఇక్కడ కండరాలు ఉంటాయి అనమాట, రొటేటర్ కఫ్ అని 4 కండరాలు ఉంటాయి, సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టీరిస్ మైనర్, సబ్స్కాపులరిస్. సో ఇవేమైనా చినిగినాయా లేదా అనేది చూడాలి. దానికి కూడా మనకి ఎంఆర్ఐ స్కాన్ అనేది ఉపయోగపడుతుందండి, ఎందుకంటే ఎక్స్రేలో అది మనకు కనపడదు. దీనికి మనం కేర్ ఏమైనా తీసుకోవచ్చా అండి ఇంట్లో? అంటే మెడిసిన్ సైడ్ వెళ్ళకుండా ఇంట్లోనే మీరు ఇందాక అన్నట్టుగా ఎక్సర్సైజ్, ఫుడ్. అందుకనే మేడం ఇప్పుడు ప్రతి డయాబెటిక్ పేషెంట్ కంపల్సరీ రెగ్యులర్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేయాలి. షోల్డర్ ఇట్లా పైకి అనడము, వెనక్కి అనడము, ఇట్లా టవల్ తీసుకొని వీపు దుడుచుకుంటున్నట్టు ఈ ఎక్సర్సైజ్ చేయడము, సింపుల్ ఎక్సర్సైజెస్ మనకి జస్ట్ స్కూల్లో డ్రిల్లో కూడా చెప్తారు, సింపుల్ ఎక్సర్సైజెస్ ఇట్లా. సో ఇవి చేయడం వల్ల అసలు మనం కొంచెం మొబిలిటీ ఇస్తే. ఓకే, ఇప్పుడు మనం ఇవి చేసే ప్రాసెస్లో అంటే కొంచెం మనకి ఇబ్బంది అనిపించినప్పుడు బోన్ అటు ఇటు అయ్యే అవకాశం ఏమి ఉండదు? ఎందుకు, ఇది నార్మలే కదండి. 50-60 అంటే ఆల్రెడీ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు కదా, పెయిన్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అనట్లేదు మేడం, మామూలుగా ఉన్న పేషెంట్ చెప్తున్నా, ముందే కేర్ తీసుకోవడం గురించి. ఓకే ఓకే, అయితే పెయిన్ ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళు తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఏమైనా ఎక్సర్సైజ్ చేయొచ్చా, లేదంటే డాక్టర్ సంప్రదించి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దెన్ దే కెన్ ప్రొసీడ్. ఫర్ ఎగ్జాంపుల్ కఫ్ టైర్ ఉండొచ్చు, కంప్లీట్ కఫ్ టైర్ ఉందనుకోండి, రొటేటర్ కఫ్ కంప్లీట్ జినిగిపోతే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినా రికవరీ ఉండదు. ఓకే ఓకే, అట్లా అది పార్షియల్ కఫ్ టైరా, పార్షియల్ అయితే ఆర్టికులరా, బర్సలా. సో అందుకని డాక్టర్ని సంప్రదించి దెన్ ప్రొసీడ్ అవ్వడం బెటర్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.